సార్ మాకు నీళ్ళు వస్తలేమో, మా పెరాలు ఎండిపోతారా, మా నీళ్ళు వచ్చే గదిలో 4 నెలల బట్టి మరి సావాయి సత్తాను ఇక్కడ, మరి ఆత్మహత్య చేసుకోవాలా ఏంది కథ అని మరి కొంచెం ఒకసారి దయచేయండి అని చెప్పాలా సార్. అందరికీ నమస్తే సార్. ఇప్పుడు 4 నెలల నుంచి పెద్ద కెనాలు మాకు గుట్ట ఎర్రగట్టు గుట్ట దగ్గర మాకు ఉంటుంది 24 DB. ఆడ నుంచి మాకు మాదన్నపేట ఒక 15 కిలోమీటర్లు 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాకతీయ కెనాల్కి దగ్గర. ఇక్కడ నీళ్ళు వచ్చిన సన్నివేశాలు ఎప్పుడు లేవు జీవితంలో. మేము కాలువకు 100 రోజుల పని చేయించినాము. మంచి కాలువలన్నీ నీళ్ళు వస్తాయి కావచ్చు అని క్లియర్ చేయించినాము. ఇంత చెత్త చెదారం లేకుండా నీళ్ళు వచ్చిన గతి అనేది మా జీవితంలో ఇంతవరకు లేదు. అది ఎప్పుడో మేము బుట్టగా ముందు తయారు చేసిన కాలువ ఇది. ఇంతవరకు ఎన్నడూ నీళ్ళు రాలేదు జీవితంలో. ఇగో ఫస్ట్ టైం ఇగో బుత్తని నత్తన్నాయి, లాస్ట్ తడివి ఉన్నాయి పెరాన్లు ఎండిపోయే స్టేజ్లో. ఇక ఈ పైన ఉన్న అధికారులు పట్టించుకుంటలేరు, ఎవరు పట్టించుకుంటలేరు సార్. మాదన్నపేట, శనిగరం, గుంటూరుపల్లె, గోపాలపురంకి నీళ్ళు పోవాలి. గూనిపర్తి వరకు బుత్తాన్ని వస్తాయి. ఈ బుత్తాన్ని వచ్చిన నీళ్ళు ఆ కట్టెతోటి చూపించు ఎప్పటి వస్తాయి. ఇగో చూడండి సార్, మీరు దయచేసి ఈ వీడియో సోషల్ మీడియాలో పెడుతున్నా, సీఎం దాకా చేరాలని. దయచేసి ప్రతి ఫ్రెండ్ దీన్ని షేర్ చేసి మా మాదన్నపేట రైతులకు అండగా ఉండాలని కోరుకుంటున్నాం. దయచేసి ఇప్పుడు ఈ కెనాల్ మేము బుట్టక ముందు నుంచి ఉన్నది 40-50 ఏళ్ళ నుంచి. అది అంతకంటే ముందున్నది. ఒక్కొక్క భూములన్నీ వేనాయి కెనాల్ కింద. ఒక్కొక్కరి 10 గుంటలు 20 గుంటలు పొడుగులైతే ఒక్కొక్కరి ఎకరం కూడా వేయిన బాపది భూములు ఉన్నాయి ఈ కెనాల్లో. ఇంతవరకు మాకు కెనాల్లో నీళ్ళు వచ్చిందన్నది మాకు తెలియదు. దయచేసి ఇది సీఎం వరకు పోయేటట్టు ఈ వీడియోను నా ఫ్రెండ్స్ అందరు షేర్ చేయండి ప్లీజ్. అందరికీ దయచేసి దండం పెడతానని కోరుకుంటున్నా. చూడండి సార్, పెరాన్లు ఎండిపోతానే. ఇక ఒక ఆత్మహత్యలు తప్ప ఏం లేదు మాకు. ఇక రైతుల గోస ఎట్లున్నదంటే ఇప్పుడు ఒక్కొక్కరు పెట్టుబడి పెట్టి లాస్ట్ స్టేజ్లో ఉన్నాయి పొలాలన్నీ. దయచేసి వీడియో అందరు షేర్ చేయాలి ఫ్రెండ్స్ ప్లీజ్.